హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న ఏఐ జమానాలో మనం క్లాట్స్ గాని, ఇంకోటేంటి ఏఐ యూసేజ్ కూడా మనం డైరెక్ట్‌గా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, పీఎంఎస్‌లో గాని మనం డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఎంఎఫ్‌డీస్ దగ్గరే ఎళ్లి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు సార్? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకు వై ఎంఎఫ్‌డీస్ అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్ అయితే మార్కెట్‌లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్‌లో. యాప్స్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకు ఒక సింగిల్ బటన్‌లోనే విచ్ ఇస్ ద బెస్ట్ ఫండ్ అని చెప్పి వస్తుంది. యెస్. సో, ఇది అందరూ చాలా మంది యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ కొత్త పాస్ అవుతున్న ఐఐటీఎస్ కానియండి, వీళ్ళందరూ కూడా డిపెండ్ అవుతున్నారు. ఎందుకు ఎంఎఫ్‌డీస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా చూస్తే మార్కెట్‌లో మేము గత 20 ఇయర్స్ నుంచి ఉన్నాం. సో, 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎప్పుడైతే 2013లో 2012లో ఇది నంబర్ 1 ఫండ్ అని మేము చెప్పామో, ఆ రోజున మేము కూడా సెర్చ్ చేసాం గూగుల్‌లో కానియండి, లేకపోతే మనీ కంట్రోల్ కానియండి, వాల్యూ రిసర్చ్ కానియండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇండియా అని కానియండి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, ఆ వెబ్‌సైట్ సహాయంతో మేము ఆ రోజున ఇండియాలో బెస్ట్ ఫండ్ ఏదని సెలెక్ట్ చేసుకున్నాం. సో, అలా సెలెక్ట్ చేసుకొని అవి మేము పబ్లిక్‌కి చెప్పేవాళ్ళం. సార్ ఇందులో వేయండి చాలా బాగుంది. ఇది మా ఒపీనియనే కాదు, ఈవెన్ వెబ్‌సైట్స్ కూడా ఇవే చెప్తున్నాయి. స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాయని. సో, అలా 2013లో ఏవైతే టాప్ 3 ఫండ్స్ ఉన్నాయో ఇండియాలో, టాప్ ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, టాప్ స్మాల్ క్యాప్ కావచ్చు, టాప్ మిడ్ క్యాప్ కావచ్చు, ఇవాళ వాటి ర్యాంక్ వచ్చి 19థ్, 18థ్ పొజిషన్‌కి వెళ్ళిపోయినాయి. అంటే వాటి ఫాల్ ఇట్లా పడిపోయింది. ఆ రోజున ఏవైతే కంప్యూటర్స్ కానియండి, మనీ కంట్రోల్ కానియండి, అలాగే ఈటీ మనీ కానియండి, వాల్యూస్ కానియండి, ఈ ఫండ్స్‌ని కొనకండి. వీటికి ఓన్లీ 1 స్టార్ రేటింగే ఉంది. వీటికి పెద్ద పెర్ఫార్మన్స్ లేదు అనుకున్నవన్నీ ఇవాళ నంబర్ 1 పొజిషన్‌లోకి వచ్చాయి. హ్మ్. అంటే మొత్తం ఉల్టా అయిపోయింది. సో, మాకు అర్థమైంది ఏంటంటే మనం కేవలం బేస్డ్ ఆన్ చూసుకొని ఏదైతే రిసర్చ్ చూసుకొని ఇది బెటర్ అనుకోవడానికి లేదు. ఎవ్రీ 3, 4 ఇయర్స్‌కి డ్రాస్టికల్‌గా మారిపోతున్నాయి. ఇవాళ డౌన్‌లో ఉన్నవి రేపొద్దున అప్‌కెళ్తున్నాయి. అప్‌లో ఉన్నవి డౌన్‌లోకి వెళ్ళిపోతున్నాయి. సో, కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకోవడం అనేది రాంగ్ అని మాకు అర్థమైపోయింది. ఈ 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే వాటిని ఫాలో అవుతారో వాళ్ళు 2035లో రియలైజ్ అవుతారు. అయ్యో! నేను తప్పు చేశానే అని చెప్పి. సో, యాక్చువల్‌గా ఈ టైమ్ అంతా ఏంటంటే చాలా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో పెట్టడం గుర్తుంచుకోండి. టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ 15 ఇయర్స్ తర్వాత మనకి మనీ వెల్త్ క్రియేట్ అవ్వాలి తప్ప ఎక్స్‌పీరియన్స్ రాకూడదు. ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏం యూజ్ లేదు. సో, కాబట్టి ఏంటంటే మేము చెప్పేది డైవర్సిఫికేషన్ ఎవరైతే చేస్తున్నారో చాలామంది ఏం చేస్తారు డైవర్సిఫికేషన్ అనగానే ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అంతే. మల్టీ అసెట్ ఫండ్ ఇట్లా మనం చేయాలి అనుకుంటారు. అదే కాదండి. సపోజ్ మీ దగ్గర 50 లాక్స్ ఉన్నాయనుకోండి. అందులో మ్యూచువల్ ఫండ్స్‌లో 25 లాక్స్ పెట్టాలి. 25 లాక్స్ ఎస్ఐఎఫ్‌లో చేయాలి. అది డైవర్సిఫికేషన్ అంటే. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్. ఓకే. సపోజ్ మీ దగ్గర 1 క్రోర్ వచ్చిందనుకోండి రేపొద్దున ఫ్యూచర్‌లో మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పీఎంఎస్ అలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. లేకపోతే 2 పీఎంఎస్‌లు తీసుకోవచ్చా? 2 పీఎంఎస్‌లు తీసుకోవచ్చు. అది ఓకే. డిపెండ్ ఆన్ ద కస్టమర్ బట్టి ఉంటుందండి. ఓకే. వాళ్ళకేదైనా నియర్ బై ఏదన్నా కావాలి అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్తాను. వాళ్ళ ఏజ్ ప్రకారం మనం తీసుకోవాల్సిన డెసిషన్. అది కేస్ టు కేస్ ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ కనుక మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పీఎంఎస్ ఇలా కాంబినేషన్‌లో వెళ్తారో అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీ రిటర్న్స్ వచ్చాయి. మేము గత 15 ఇయర్స్‌గా చూస్తుంది ఏంటంటే అది. సో, కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మేజర్ రోల్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్‌ది. అది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎస్ఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, పీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. వీళ్ళ మేజర్ రోల్స్ ఏంటంటే మార్కెట్‌లో చూస్తే మనకి థౌసండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇండియాలోనే మనకి థౌసండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఒక ఫ్లెక్సీ క్యాప్ అనంగానే ఒక కంపెనీ ఫ్లెక్సీ క్యాప్ చెప్తాం. ఇది బెస్ట్ ఫండ్ అని చెప్పి. కానీ అదే కంపెనీ దగ్గర మిడ్ క్యాప్ ఉంది. అదే కంపెనీ దగ్గర స్మాల్ క్యాప్ ఉంది. దాని గురించి మాట్లాడం మనం. ఎందుకంటే వాళ్ళు అందులో ఫేమస్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాకినాడ అనంగానే కాకినాడ కాజా అని చెప్తారు. బందర్ అనగానే బందర్ లడ్డు అని అంటారు. ఒంగోలు సైడ్ వెళ్తే అక్కడ మనకి పాలతో చేసిన మైసూర్ పాక్ చాలా ఫేమస్ అక్కడ. హుహు. సో, ఒక్కొక్క ఊరికి మనం హైదరాబాద్ అనగానే బిర్యానీ అని చెప్తాం. సో, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ప్రాముఖ్యత ఉంటుంది. అట్లాగే మిడ్ క్యాప్ అనంగానే ఒక ఫండ్ హౌస్ నంబర్ 1లో ఉంటుంది. స్మాల్ క్యాప్ అనంగానే ఒక ఫండ్ హౌస్ చాలా టాప్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్లెక్సీ క్యాప్‌లో ఒక ఫండ్ హౌస్ బాగా రాణిస్తుందనమాట. సో, ఒక్కొక్క ఫండ్ హౌస్ ఒక్కొక్క దాంట్లో చాంపియన్స్ ఉన్నాయి. సో, మనం ఎవరెవరు చాంపియన్సో వాళ్ళని మనం తీసుకుంటే బెటర్‌గానే ఉంటుంది. సో, ఇవన్నీ మనకి ఏఐ చెప్పదు. ఇవన్నీ మనకి మనీ కంట్రోల్ చెప్పదు. ఇది కేవలం ఓవర్ ఎక్స్‌పీరియన్స్‌లోనే మనం తెలుసుకున్నాం. ఓకే. సో, కాబట్టి ఇట్లాంటి ఫండ్ హౌసెస్ దగ్గర నుంచి ఇట్లాంటి ఫండ్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ నార్మల్‌గా వస్తాయి. సార్, ఇప్పుడు నార్మల్‌గా ఒక పర్సన్ మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గాని, వాళ్ళకి డెట్స్ ఎంతున్నాయి గాని, వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌ని గాని బట్టి ఈ మొత్తం కలిపి ఒక పోర్ట్‌ఫోలియో మీరుగా డిజైన్ చేస్తారా? లేకపోతే నార్మల్‌గా ఏ ఫండ్స్ ఇప్పుడు బాగున్నాయి? ఏ ఫండ్ రోలింగ్ రిటర్న్స్ ఏది ఎక్కువున్నాయి? అయి మొత్తం చూసి మీరు ఫండ్ సెలక్షన్ చేస్తారా? ఫండ్ సెలక్షన్ ఎప్పుడు కూడా కస్టమర్ బేస్డే ఉంటుందండి. మీరు కస్టమర్ చెప్పింది బేస్. కరెక్టే. 100% కరెక్ట్. ముందు అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ చేసే పర్పస్ ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ మీ లోన్స్ ఏమైనా ఉన్నాయా? లోన్ క్లియర్ చేయాలా? లేకపోతే ముందు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? చాలా మంది మా దగ్గరకి వస్తారు కొంతమంది. సార్ నాకు పర్సనల్ లోన్ ఉంది. అలాగే ఆ పర్సనల్ లోన్ క్లియర్ చేయమంటారా? లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటారా?
హోమ్ లోన్ ఉంది, అది క్లియర్ చేయమంటారా, ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా, చాలా క్వశ్చన్స్తో వస్తారు. సో ఫస్ట్ మేము వాళ్ళ ఇన్వెస్టర్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళ జాబ్ ఏంటి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంతమంది డిపెండెంట్ అయి ఉన్నారు ఆ ఇన్వెస్టర్ మీద. కొంతమంది ఇన్వెస్టర్స్ మీద ఓన్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ చిల్డ్రన్ మీద డిపెండ్ అవుతారు. కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర మీద వైఫ్ హస్బెండ్తో పాటు పేరెంట్స్ కూడా డిపెండ్ అవుతారు. సో ఇట్లా రకరకాల కాంబినేషన్స్ అయితే ఉంటాయండి. సో ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలని చెప్తాం. ఇప్పుడు చూడండి, మార్కెట్లో అన్ఫార్చునేట్ ఏంటంటే ఇండియాలో మార్కెట్లో 90% నాన్ పర్ఫార్మింగ్ ఫండ్సే ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి, అందులో 90% మ్యూచువల్ ఫండ్స్ అబోవ్ యావరేజ్ రిటర్న్స్ కూడా ఇవ్వట్లేదు. అలాగే ఈవెన్ ఎస్ఐఎఫ్స్లో కూడా ఆల్రెడీ 20 ఎస్ఐఎఫ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆన్ అండ్ యావరేజ్ ఇస్తే ఓన్లీ 4 చాంపియన్స్ అయినాయి ఎస్ఐఎఫ్స్లో. రిమైనింగ్ ఒక 16 ఎస్ఐఎఫ్స్ పెద్దగా లిక్విడిటీ లేవు. అలాగే పిఎంఎస్ కూడా చెప్పుకోవడానికి 400 పిఎంఎస్లు ఉన్నాయి ఇండియాలో. కానీ నెంబర్ 1 పిఎంఎస్లో ఉన్నాయి 20 ఉన్నాయి. సో మా రోల్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏవి బెస్ట్గా ఉన్నాయి, బెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, బెస్ట్ ఇన్ ఎస్ఐఎఫ్, బెస్ట్ ఇన్ పిఎంఎస్, వీటిని సెర్చ్ చేయడంతోనే మా పని ఉంటుంది. మా హంటింగ్ అంతా వీటి మీదే ఉంటుంది. సో అలా రీసెర్చ్ చేసి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడమే మా మెయిన్ రోల్. సో మెయిన్ రోల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఎలిమినేట్ చేసి, అంటే అన్నెసరీ ఫండ్స్ అన్ని ఎలిమినేట్ చేసి ది బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి, డైమండ్స్ లాంటివి తీసుకొచ్చి కస్టమర్కి ఇవ్వడమే మా రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో అందుకే మా దగ్గరకు వస్తారు. అది ఆ రీసెర్చ్ కోసం చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు చూడండి, ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ అనేది ఉంటుంది. నాకు స్పెషల్గా చూస్తే ఢిల్లీలో ఒక ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ ఉంది, గుజరాత్లో ఒక ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ ఉంది, ముంబైలో ఒక రీసెర్చ్ టీమ్ ఉంది, బెంగళూరులో ఒక రీసెర్చ్ టీమ్ ఉంది. నాకు 4 నుంచి రీసెర్చ్ టీమ్స్ నుంచి నాకు డేటా వస్తుంది, ఇది బెస్ట్గా ఉందని. ఆ 4 మీద నేను పనిచేసి మళ్ళీ అందులోంచి బెస్ట్ తీసుకుంటాను. అది మా ఇన్వెస్టర్స్కి ఇస్తాను. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవడానికి అదే మేజర్ రీజన్ అవుతుంది. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.